ఉంటే ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో మరి జాయిన్ కావటం కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ కి ఒక నూతన ఉత్తేజాన్ని కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపడానికి దోహదపడిందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా తో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి క్యాడర్ కూడా షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు చేపడితే కాంగ్రెస్ పార్టీకి చేరువు కావాలనేటువంటి దృక్పథంలో ఈరోజు ఈ వర్గాలు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. ఆ దిశగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రైస్తవ సంఘాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించనున్నాయనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఏ విధంగా అయితే కర్ణాటక రాష్ట్రంలో పౌర సంస్థలు సామాజిక సంస్థలు మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏ విధంగా అయితే పనిచేశాయో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా ఈ పౌర సంస్థల యొక్క పాత్ర కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీలో ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి బలహీన వర్గాలకి సీట్ల కేటాయింపులో జరుగుతున్నటువంటి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని ఆయా సీట్లలోంచి మార్పుదారు చేయటం, వాళ్ళు అడిగినటువంటి సీట్లలో కేటాయించకపోవటం అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రాజకీయంగా వైసీపీకి మైనస్ గా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈరోజు వైసీపీ యొక్క రాజకీయ పరిస్థితి నిజం తెలిసిన తర్వాత ఈరోజు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకత్వం బానిసత్వంలో ఉండేటువంటి పరిస్థితి లేదనేది స్పష్టంగా ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ దళిత నేతలు చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క వైఖరిని తెలియజేశారు. దీన్ని బట్టి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం త్రిముఖమైనటువంటి శాసనసభ పోరుకి సిద్ధమవుతుందనేది చెప్పవచ్చు. సాయి గారు రైట్, మీరేమంటారు? పాపారావు గారు మీరేమనుకుంటున్నారు? మీ ఆడియో మీట్లో ఉంది పాపారావు గారు. త్రిముఖ పోరు అన్నారు కాబట్టి నా ఉద్దేశం ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడుగా పెద్ద పోటీదారుడిగా ఉండదు కాబట్టి ఏంటంటే అది 2.5 పోటీ, 3 కాదు, 3 పక్షాల పోటీ కాదు, 2.5 పక్షాల పోటీగా అంటే పరిమితమైనటువంటి ప్రాధాన్యత అంటే కొద్ది స్థానాల్లో ఎక్కడైతే కాంగ్రెస్ కి బలమైనటువంటి అభ్యర్థులు ఇంకా మిగిలి ఉన్నారో వాళ్ళు పెట్టుకోగలరో అట్లాంటి చోట కాంగ్రెస్ పోటీలో ఉంటుంది తప్పితే లేకపోయేటట్లయితే అది 2.5% పోటీయే. అది అది ఓవరాల్ పోటీలో కాంగ్రెస్ పార్టీని కాసేపు పక్కన పెడితే జగన్ ఈ రోజు ప్రశ్న ఏంటంటే జగన్ మీద ఈ దాడిని తట్టుకోగలడా అనే ప్రశ్న దగ్గరికి వచ్చేసరికి నిజానికి జగన్ ఊహించినటువంటి అన్ని వైపుల నుంచి దాడి జరుగుతుంది. పోటీ అయితే 2.5 పక్షాల నుంచే కానీ జగన్ ఓడించాలనేది ఈరోజు కంకణం కట్టుకొని ప్రతి రాజకీయ పక్షం దరిదాపుగా అక్కడ కొంచెం సిపిఎం ఇన్యాక్టివ్ ఉంది. అది కూడా ఏ పక్షం వహిస్తుందో తెలియదు కానీ సిపిఐ అలాగే ఉంది. బీజేపీ స్టాండు మరి చంద్రబాబుతో బీజేపీ కలిస్తే గనక అది కూడా జగన్ కి వ్యతిరేకంగా పోయినట్టే. కాకపోతే బీజేపీ పాత్ర జగన్ కి వ్యతిరేకంగా మరీ తీవ్రంగా లేదు. కాకపోతే ఏంటంటే ఆ పొత్తు క్రమంలో మళ్ళీ అది కూడా దాంతో బలాన్ని జోడించుకోవటం ఇవన్నీ ఓవరాల్ చూస్తే ఏంటంటే జగన్ మీద చాలా తీవ్రమైన దాడి, తీవ్రమైన ఒత్తిడి కింద ఆయన ఉన్నారు. బహుశా ఏంటంటే ఇవాళ ఆయన మధ్యాహ్నం ఆయన మాట్లాడుతున్నప్పుడు విన్నాను కుటుంబాల్లో చీలికలు తెచ్చే ప్రయత్నం కూడా కుటుంబాలలో కూడా మనుషుల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇట్లా చాలా సార్లు రిపీటెడ్ గా ఒకే స్పీచ్ లో మాట్లాడిందే మాట్లాడుతున్నటువంటిది కొంత ఆయన ఆందోళన చెందుతున్నారు. షర్మిల విషయంలో ఇతరత్రా కూడా తన మీద ఏదో జరుగుతుంది, ఇది చాలా ప్రమాదకరంగా ఉందనేది ఆయన గుర్తించారు. ఇంతకుముందు ఎప్పుడు ఆయన ఇట్లాంటివి మాట్లాడేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ మీద ఏదో సెటైర్లు వేయటం, చంద్రబాబు ఏదో అంటాం తప్పితే తనకి సంబంధించి తను బలహీనంగా ఉన్నట్లుగా ఎప్పుడు కనపడేటట్లు ఆయన మాట్లాడలా. ఫస్ట్ టైం ఆయన ఇవాళ మధ్యాహ్నం మాట్లాడిన దానిలో కుటుంబంలో చీలికలు తేవటం అని ఇట్లా నిజమే అది దుర్మార్గమైంది, అట్లాంటివి జరిగితే దాన్ని ఎవరు కాదన్నారు. కానీ బహుశా ఆయన కొంచెం బలహీనం అంటే లోపల ఆయన కూడా అభద్రత ఫీల్ అవుతున్నారా అనేది ఫస్ట్ టైము కొంత వచ్చింది. కాబట్టి ఏంటంటే దాడి అయితే తీవ్రంగా ఉంది. కాకపోతే ఏంటంటే మీకు మొదటి నుంచి ఇప్పుడు షర్మిల గారి ఎంట్రీ ఆయనకి సమస్య ఎందుకయిందంటే వ్యక్తిగతమైనటువంటి వివాదాలు ఇక్కడ రాజకీయాల్లో ఉన్నాయి అనేది ఏది రాజకీయాల్లోకి వచ్చినాయి అనేది షర్మిల గారికి జగన్ గారికి ఏదో వివాదం ఉందనేది ఒక చర్చ అందరికీ బయట జరుగుతుంది. అది ఏమవుతుంది ఇప్పుడు మీకు దానిలో రాజకీయ ప్రయోజనాల కంటే జగన్ ని కూడా వ్యక్తిగతమైన ప్రయోజనాలు కోరుకునే వ్యక్తిగా ప్రజల్లో ఫోకస్ అవుతారు ఇప్పుడు ఈ తగాదాలో.
అది కొంత ఇబ్బందికరం. ఎందుకంటే అంతకుముందు ఈ వివేకానంద గారి హత్య కేసులో కూడా ఒక హత్య కేసు జరుగుతుంది, దాని మీద గొడవలు జరుగుతున్నాయి. ఆ సునీత గారు ఎగనెస్ట్ గా ఉన్నారు. ఇవన్నీ కలిసినప్పుడు ఏమవుతుందంటే జగన్ ప్రజల ప్రయోజనాల కంటే కూడా ఏదో దాచినటువంటి కొన్ని తన ప్రయోజనాలు ఉన్నాయా అనే సందేహాన్ని ప్రజలకు ఇవ్వటం, వ్యక్తిత్వ పరంగా కూడా అది హననం ఒక రకంగా చెప్పాలంటే. ప్రజల మధ్య ప్రజా రాజకీయాల్లో ఆయనకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దాని విషయంలో జాగ్రత్త ముందు నుంచి ఆయన పడుంటే కనుక బాగుండేది కొన్ని విషయాల్లో. ఎందుకంటే మీకు ఉదాహరణ నితీష్ కుమార్, నేను నిన్న కూడా ఇక్కడ ప్రస్తావించాను. నితీష్ కుమార్ ఆయనకున్నది ఏంటంటే వ్యక్తిగతంగా ఆయన కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల జోలికి రారు, ఆయన రానివ్వడు, గట్టెక్కనివ్వడు, ఆయన ఆఫీస్ మెట్టెక్కనివ్వడు ఆయన. అదే ఆయనకు ఉన్నటువంటి చాలా ఆబ్జెక్టివ్ గా ఉంటాడు, అవినీతి పరుడు కాదనే దాన్ని తెచ్చిపెట్టిన దానిలో, లేకపోతే వ్యక్తిగతమైనది ఏమీ లేదు. నితీష్ కుమార్ ప్రజల మనిషి అనేది తెచ్చిపెట్టిన ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు షర్మిల గారు లాంటి వాళ్ళని ఆయన రాజకీయాల్లో ఎదుర్కోగలగాలంటే ముందు నుంచి కనుక ఆయన ఇది వ్యక్తిగతమైంది కాదు, రాజకీయాల్లో నా కుటుంబ సభ్యులకు పాత్ర లేదు, నాకు తప్పితే ఇక్కడ ఎవరికి పాత్ర లేదు, కుటుంబ పాత్రతో నడిచే పార్టీ కాదు ఇది, నన్ను ఎన్నుకున్నారు ప్రజలు, నా కుటుంబం మొత్తానికి ఇక్కడ దీనిలో పాత్ర లేదు, వాళ్ళు సపోర్ట్ చేశారు తప్పితే వాళ్ళందరికీ నేనేమి